तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। గౌరవ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంతాప ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. అధ్యక్ష, 23/2/2024 నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. సాయన్న గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో 1951 వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిండ్రు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని, వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను, వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్యనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా, ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చారు. 5 సార్లు శాసనసభ్యుడిగా సాయన్న గారు చేసిన ఎనలేని సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాస్యనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది. మనమందరం కూడా 37 సంవత్సరాల చదువుకున్న ఒక యువతి, వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధికారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం. ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం. కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసి పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం యొక్క ప్రజలతోనే ఉన్న సత్సంబంధాలు, ప్రజా సమస్యల మీద వారు
చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు. ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి, సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు. వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ, కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ, ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయన్న గారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు. ఎందుకు అనంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు. కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి, అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు. వారి వారసురాలుగా వచ్చిన లాస్యన్ అందిత గారైనా ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. కానీ దురదృష్టవశాత్తు లాస్యన్ అందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మధ్యత లేకపోవడం బాధాకరమైన విషయం. ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్న గారు కానీ, సాయన్న గారి కుమార్తె వారసురాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని, ఏదైతే ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో, మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది. వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది. అందుకే అధ్యక్ష, ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను. శోకార్తులైన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ కేటీ రామారావు గారు. అధ్యక్ష, ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే ఒక యువ శాసనసభ్యురాలు ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మన మధ్యన లేని ఈ సందర్భంలో మరి కేవలం ఈ ఒక్కరోజు మొత్తం కూడా సంతాప తీర్మానం మీదే అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష. ఇవాళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు, 5 సార్లు గెలిచిన మంచి వ్యక్తి, మృదు స్వభావి, ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసినా ఏ పార్టీలో ఉన్నా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞాని సాయన్న గారు అధ్యక్ష. గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సాయన్న గారు, మేము అందరం కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధికి ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ కానీ, తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు సాయన్న గారు అధ్యక్ష. అధ్యక్ష, సాయన్న గారు అదేవిధంగా మా గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు చిరకాల స్నేహితులు అధ్యక్ష. దాదాపు దశాబ్దాల స్నేహం వారిద్దరిది కూడా. మీకు కూడా మంచి స్నేహితుడు అధ్యక్ష వారు. నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష, 2015వ సంవత్సరం ఆనాడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు సాయన్న గారు కోరిన ఒకే ఒక్క కోరిక, నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను, మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున్న నాయకురాలు, మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి, మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ నిజంగా కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే, ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్యానందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాలు అధ్యక్ష. ఒకటే ఏడాది లోపల అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష. కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష. ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన, తదనంతరం సాయన్న గారు కొంత ఆరోగ్యం బాగలేకుండా అధ్యక్ష, బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ యాంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా
ఒకవైపు నందిత, మరొక వైపు నివేదిత, ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్లవేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా, ఆఫీస్కి పోయినా, మంత్రులను కలిసేదున్నా లేదా అధికారులను కలిసేదున్నా ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష. మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసే వచ్చేది. అట్లాంటి కుటుంబం సాయన్న గారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్యానందిత గారికి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంటోన్మెంట్లో సాయన్న గారు చేసిన సేవ, రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం, ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష. బాధాకరం ఏమంటే సరిగా గెలిచిన కొద్ది కాలానికే మరి నల్లగొండలో మా పార్టీ సభ ఒకటి జరుగుతూ ఉంటే అక్కడికి నందిత గారు కూడా రావడం జరిగింది. ఆ రోజు కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది. తన కారుకి పూర్తి స్థాయిలో ధ్వంసమై అమ్మాయి స్వల్ప గాయాలతో బయటపడ్డా కూడా మరి చాలా ఇబ్బంది పడ్డది అధ్యక్ష. చాలా మనోవేదనకు కూడా గురైంది. తదనంతరం వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. వరుసగా ఏదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం, తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం, ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష. మేము ఆ రోజు పార్టీగా మాట ఇచ్చి సాయన్న గారి కుటుంబం మా కుటుంబమే అని చెప్పి ఆనాడు సాయన్న గారి తర్వాత లాస్యానందిత గారికి పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్ష. అమ్మాయి గెలిచింది. దురదృష్టవశాత్తు ఏడాది లోపలే అమ్మాయి మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదిత గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారు. కానీ దురదృష్టం ఉప ఎన్నికల్లో మొన్న మా పార్టీ ఓటమి పాలు కావడం జరిగింది అధ్యక్ష. నిజంగా కల్లో కూడా అనుకోలేదు. చురుకైన ఒక నాయకురాలు, మంచి వ్యక్తిత్వం, మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం. కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష. వారందరి మనోవేదన, ముఖ్యంగా మా గోపాలన్న గురించి అయితే ఆయన ఎంత బాధపడ్డారో నేను కళ్ళారా చూసిన అధ్యక్ష. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయన్న గారి మరణం తర్వాత మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం. తర్వాత నందిత గారు, తర్వాత ఇప్పుడు నివేదిత గారు, వారి కుటుంబానికి ఈరోజు అయితే కాదు అధ్యక్ష, భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం. ఈ సంతాప తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని, లాస్యానందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నాం అధ్యక్ష. జిల్లా మినిస్టర్ శ్రీ శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యానందిత సాయన్న గారి ఆకస్మిక మరణంపై గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ యువ ఎమ్మెల్యే లాస్య గారి మరణం కంటోన్మెంట్ ప్రజానికానికి, యువ నాయకత్వానికి లోటుగా భావిస్తూ ఉన్నాం. సాయన్న గారి ముగ్గురు కూతుర్లో చిన్నవారైన లాస్య గారు మొదటగా 2015లో పికెట్ నుంచి వార్డ్ మెంబర్గా పోటీ చేయటం, 2016లో కవాడిగూడ కార్పొరేటర్గా పోటీ చేసి వారి ప్రజా జీవనాన్ని మొదలుపెట్టడం, తదనంతరం అనారోగ్యంతో బాధపడతా ఉన్న సాయన్న గారికి వారి కుటుంబ సభ్యుల ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని భావించి మరి చాలా చురుకుగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన వ్యక్తిగా పేరుగాంచారు. ఈరోజు కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందించాలని ఆలోచనలో భాగంగా నందిత గారు మరి సాయన్న గారి వారసులుగా ముందుకు సాగాలని ఆ పార్టీ ఆలోచన చేయడం, సాయన్న గారి అనారోగ్యంతో మరణించడం కంటే 2 సంవత్సరాల కంటే ముందే లాస్య గారి తండ్రి సాయన్న గారి కోరిక మేరకు ప్రజా జీవితంలో ఇంకా వేగంగా
మెరుగైన రీతిలో పనిచేయడానికి శాయశక్తుల్లో పనిచేశారు. స్థానికంగా గొప్ప గుర్తింపు కూడా సాధించడం జరిగింది. అనారోగ్యంతో సాయన్న గారు మృతి చెందగా ఆయన వారసులుగా లాస్య గారు కుటుంబ పరంగా మరి వారందరూ ఆలోచన చేసి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చిరుప్రాయంలోనే పెద్ద మెజారిటీతో గెలుపొందారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలోనే వారు మన అందరి దగ్గర నుంచి దూరం కావటం చాలా విచారకరం. శ్రీ సాయన్న గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారి లాస్య నందిత గారు కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందుతున్న తరుణంలో ఆకస్మికంగా మరణించడం వారి కుటుంబానికే కాకుండా కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటని, ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకి వారి అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ ఏ మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్య నందిత గారు మృతిపై సంతాపం తెలియజేస్తున్నాం అధ్యక్ష. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత గారు అకాల మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష తరఫున సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. ఆమె అకాల మరణం అందరికీ దిగ్భ్రాంతికి గురి చేసింది అధ్యక్ష. చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య గారు, గతంలో కార్పొరేటర్గా కూడా గెలిచినటువంటి అనుభవం ఉన్నటువంటి లాస్య గారు ఒక విద్యావంతురాలు. బీటెక్ చదివినటువంటి లాస్య గారు చాలా పెద్ద భవిష్యత్తు ఉంటుందని మేము భావించాం. అందరితో కలుపుగోలుగా ఉండేటువంటి లాస్య గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. మరి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను అధ్యక్ష. లాస్య తండ్రి గారు కూడా 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసేటువంటి అనుభవం ఉంది. ఆయన వారసురాలుగా వచ్చినటువంటి లాస్య గారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలుపొంది ఎంతో భవిష్యత్తును ఊహించుకొని మేము కూడా వారికి చాలా గొప్ప భవిష్యత్తు ఉంటుందని చెప్పి మేము భావించాం అధ్యక్ష. కానీ భగవంతుడు మరోలా ఆమెను తన దగ్గర చేర్చుకోవడం, మన మధ్య నుంచి తీసుకెళ్లడం చాలా బాధాకరంగా ఉంది. మరి వారి చనిపోయిన సందర్భంగా వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి దిగ్భ్రాంతిని తెలియజేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. అధ్యక్ష, కంటోన్మెంట్ శాసనసభ్యురాలిగా ఎన్నికై మొదటి సెషన్, దాని తర్వాత సమావేశాల్లో పాల్గొని ఒక రోడ్డు ప్రమాదంలో 23 ఫిబ్రవరి 24 నాడు మరణించడం జరిగింది. వారికి సభ పక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు, ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వం తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం 4 రోజుల ముందు, అంటే ఒక సంవత్సరం 4 రోజులు తక్కువ, ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. శ్రీ బలాల గారు. स्पीकर साहब, मैं मेरी पार्टी की जानिब से लास्या नंदिता सायन्ना जो हमारे साथ के इस बार के एमएलए थे, उनके पुरसे के लिए खड़ा हुआ हूं। जो सायन्ना साहब भी जुमला 5 बार
इस असेंबली के अंदर उन्होंने उनके हलके के लोगों की नुमाइंदगी की। पहली बार वो तेलुगु देशम से कामयाब हुए थे। तेलंगाना अलग होने के बाद वो बीआरएस पार्टी से 2 बार इलेक्शन लड़े। उनके इंतकाल के बाद बीआरएस पार्टी ने उनकी बेटी को टिकट देकर यहाँ से कंटोनमेंट की आवाम की नुमाइंदगी के लिए वहाँ की आवाम ने उनको मुंतखब किया था। बड़ी अफसोस की बात है कि बहुत कम उम्र के अंदर वो एक एक्सीडेंट के अंदर इस दुनिया को छोड़कर चले गए। मैं हमारी पार्टी के जानिब से, हम सब की जानिब से उनके तमाम अफराद ख़ानदान को सहानुभूति और सब्र उनको दे, ये दुआ करता हूँ। शुक्रिया। శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు కుమారి లాస్య నందిది గారి సంతాప సభ జరుపుకోవటం చాలా విచారకరం. లాస్య నందితి గారి తండ్రి సాయన్న గారు మృదు స్వభావి, మంచి పేరు కలిగినటువంటి, ఆ ప్రాంతమే కాకుండా ఎక్కువ మందికి తెలిసినటువంటి వ్యక్తి. వారి పేరుతోనే ఆయన మరణించిన తర్వాత ఆ కుమార్తెకు పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వటం, ఆమె అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది. ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండానే, ఆమెకి ఇంకా వివాహం కూడా కాకుండానే అతి తక్కువ వయసులో ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం. ఈ సందర్భంగా నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులు అనేక విలువైనటువంటి జీవితాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించి ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తానయుడు కానీ ఇంకా చాలామంది మరణిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు, అన్ని ఆ రోడ్డు ప్రమాదాలని సాధ్యమైన మేరకు నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, లాస్య నందితి గారి కుటుంబానికి అలాగే వారి పార్టీ బీఆర్ఎస్ కూడా నేను సానుభూతిని తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ సోదరిమణి లాస్య నందిత గారు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. వారి యొక్క తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు 1994లో ఇద్దరం ఒకటేసారి శాసనసభకు రావడం, అప్పటి నుంచి కంటిన్యూగా మరి శాసనసభలో మేము ఉన్నటువంటి సందర్భం అధ్యక్ష. వారు మృదు స్వభావి. సాయన్న గారి జీవితం ఎట్లుందంటే అధ్యక్ష, కంటోన్మెంట్ అంటే సాయన్న, సాయన్న అంటే కంటోన్మెంట్ అనే విధంగా ఆ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి, వారి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, వారికి నడవనీక రాకపోయినా కానీ ఆ తపన, ఆవేదన, బాధ ఎప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయంలో కూడా నిరంతరంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. బట్ విధిరాత మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి వారు మరణించడం, మరి తద్వారా వాళ్ళ అమ్మాయికి రాజకీయంలో ఇంట్రెస్ట్, వారికి 3 కూతుర్లు అధ్యక్ష, అబ్బాయిలు లేరు, 3 కూతుర్లే. వారు ఎప్పుడు కూడా సాయన్న గారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నిరంతరంగా వారెంబడే ఉంటుండే. అంటే సెక్రటరీకి వచ్చినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వం దగ్గరికి వచ్చినా, అదేవిధంగా ప్రజల దగ్గర పోయినా సపోర్ట్గా బిడ్డలు ఉంటుండే. బట్ 2016లో మరి వారి అమ్మాయికి కవాడి కూడా కార్పొరేటర్, ఎందుకంటే ఒకప్పుడు దోమలు కూడా ఉండే అధ్యక్ష ఆ డివిజన్. ఆ రోజుల్లో హైదరాబాద్ సిటీలో
మరి జంటగా ముఠా గోపాల్ గారు సాయన్న గారి ఒకటే స్కూటర్ మీద ఇద్దరు తిరుగుతుండే అధ్యక్ష. మరి ఆ రోజు జవహర్ నగర్ కార్పొరేటర్గా గోపాల్ గారు గెలిచినారు, వీరేమో ఓడిపోయారు. దాని తర్వాత ఆ డివిజన్ పేరే కవాడిగూడ అని పెడితే నేను ఓడిపోయిన ప్రాంతంలో నా డాటర్ గెలవాలని మరి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారిని అడగడం, టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత వారు గెలవడం, ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. బట్ అనుకోకుండా సాయన్న గారు మరణించిన సందర్భం. బట్ ఆ రోజు ఆ కంటోన్మెంట్ ప్రజల రోదన, ఆ బాధ, ఎందుకంటే వారికి ఆ నియోజకవర్గానికి 30 ఏళ్ళ అనుబంధం ఉంది అధ్యక్ష. ఆ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని వారి యొక్క అమ్మాయికి టికెట్ ఇవ్వడం, ఆ యొక్క అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పుడు ఇన్ఛార్జిగా నేనే ఉన్నా అధ్యక్ష. రెండవది నేను కంటోన్మెంట్ ఓటర్ని, అంటే నేను ఇన్నిసార్లు 6 సార్లు గెలిచినా కానీ ఓటర్ కంటోన్మెంటే. కాబట్టి అక్కడ నిరంతరంగా ఆ అమ్మాయి గెలుపు కోసం పార్టీ ఇచ్చిన ఆదేశానుసారం నిరంతరం, అంటే ఒకవైపున నేను పోటీ చేస్తున్నా, రెండో వైపున అమ్మాయి పోటీ చేస్తున్నప్పటికీ మరి నేను ఆ 2 కాన్స్టిట్యున్సీలు కూడా చూసుకోవడం జరిగింది అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్ ఆ అమ్మాయి గెలిచి 2 మాసాల 20 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ శాసనసభలో అమ్మాయి ప్రమాణ స్వీకారం చేయడం, మొదటి శాసనసభలో ఇక్కడ ఉండడం మనందరికీ తెలిసిందే. బట్ అనుకోకుండా అర్లీ అవర్స్లో యాక్సిడెంట్, ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్ జరగడం, నాకు పొద్దున్నే కాల్ వచ్చింది అధ్యక్ష, ఇట్లా జరిగిందని. నేను వెంటనే వాళ్ళ సిస్టర్ నివేదిత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి అంకుల్ ఇట్లా జరిగింది అంకుల్ అని చెప్పినారు. వెంటనే హరీష్ రావు గారు ఆ సంగారెడ్డి హాస్పిటల్కు వెళ్ళి అవన్నీ కార్యక్రమాల దగ్గర అధ్యక్ష. ఇది మానవ సమాజంలో జరిగేటువంటి ఇది ఉన్నప్పటికీ మనిషి జీవితం పుట్టడం, జననం, మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ ఆ కుటుంబానికి మాత్రం తీరని అన్యాయమే జరిగింది అధ్యక్ష. ఎందుకంటే తండ్రిని కోల్పోయినటువంటి 1 సంవత్సరం కాకముందే అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, ప్రజా జీవితం, వాళ్ళ కుటుంబమే ప్రజలకు అంకితమైనటువంటి కుటుంబం అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్ ఆ అమ్మాయి కూడా మరణించడం, మరి మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని మరి ఓదార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంటే అధ్యక్ష, అది ఎవరికి సాధ్యమవుతలేదు. అంటే ఒకవైపున పార్టీగా కానివ్వండి, రెండోది ప్రజల వైపున కానివ్వండి, ఇప్పటికి కూడా మరి కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉండడం. మరి ఈరోజు మనం ఈ శాసనసభలో ఆ చిన్న ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయి 35 సంవత్సరాల మన బీటెక్ చదువుకున్నటువంటి అమ్మాయి చనిపోయిన విషయం మాట్లాడుకోవడమే బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. బట్ ఏదేమైనప్పటికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తున్నా అధ్యక్ష. శ్రీ సునీత లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, లాస్యనందిత గారి మరణం పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ మరి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే చిన్న వయసులో మరి శాసనసభ్యురాలుగా గెలిచి మరి తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలన్న ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి లాస్యనందిత ప్రజాసేవ చేయాలన్న ఆతృతతో, ప్రజలకు దగ్గర కావాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మరి మధ్యలోనే ఆ ఆశయాలను కూడా వదిలి మన నుండి దూరం కావడం జరిగింది అధ్యక్ష. మరి చిన్న వయసులో మరి శాసనసభలోకి వచ్చిన ఒక పెద్దలంటే ఒక భక్తి, గౌరవం ఉండేది అధ్యక్ష. మేము 4 మహిళా శాసనసభ్యులం, ఎక్కడ కూర్చున్నా కూడా తను వచ్చి మాట్లాడించి మరి మీరిద్దరు సీనియర్లు ఉన్నారు, మీరు పక్కన కూర్చోండి అని లేచి మాకు స్థానం ఇచ్చేది అధ్యక్ష. మరి ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా మేము 4 మహిళలు వెళ్ళినప్పుడు మాతో పాటు మేము 4 కూర్చోవాలని చెప్పేసి మరి మాకు స్థానాన్ని ఇచ్చేది అధ్యక్ష. మరి నిజంగా చాలా హడావిడిగా ఉండి సందడిగా చేసేటువంటి లాస్యనందిత మరి ఇది ఈ విధంగా అర్థాంతరంగా మన నుండి దూరం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. మరి వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. లాస్యానందిత మృతి పట్ల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి దాన్ని సమర్థిస్తూ
చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే నాకు లాస్య నందిత చాలా చిన్ననాటి నుంచి తెలుసు. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి కాలంలో నా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది. సాయన్న గారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్నగా పేరుగాంచారు. ఒక దళిత నాయకుడుగా పేద ప్రజలకు తను ఉన్నన్ని రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దిగ్భ్రాంతికి గురి చేసింది. మా కుటుంబంలో అందరూ కూడా విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. విద్యార్థి దశ నుంచి తెలిసినటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక యువ మహిళ శాసనసభ్యులుగా రావడం, దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాద్లో దోమలగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా, అది అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది. నేను 20 సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు ముగ్గురు అక్క చెల్లెలు కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు. అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి ఉన్న సంబంధం చిన్ననాటి నుంచి తెలిసి నాకు. ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. మా నాన్న చాలా చేశాడన్న, ఇన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు, ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు, మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది, నేను మా నాన్నను మించిన నాయకురాలు కావాలి, మంచి పనులు చేయాలి, ఒక బలమైన ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని నిర్మించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన. మరి ఈరోజు ఆమె ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ప్రభుత్వాన్ని నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి ఏ సహాయం కావాలన్నా మన ప్రభుత్వ పక్షాన వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదే మాదిరిగా ఆ పార్టీ వాళ్ళని కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. శ్రీ ముఠా గోపాల్ గారు. అధ్యక్ష నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాను. సాయన్న గారు నేను ఎంతో కాలంగా మంచి మిత్రులు మేము ఉండేవాళ్ళము. మరి ఆయనే 1994లో ఫస్ట్ టైంగా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సాయన్న గారు సిండికేట్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తూ రాజకీయాల్లో ఆసక్తి చూపుతూ 1986లో దోమలగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి సాయన్న గారు. అప్పటి నుండి కూడా ప్రజా జీవితంలో ఉంటూ పనిచేస్తూ పార్టీ కాకుండా ప్రజలకు ఎలాంటి సమస్యలు కానీ ఎప్పుడు పనిచేసే వ్యక్తి సాయన్న గారు. ఎమ్మెల్యేగా కంటోన్మెంట్లో ఉన్నా కానీ ప్రతిసారి ఆయన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఉంటూ సమస్య కంటోన్మెంట్లో తిరుగుతూ పనులు చేసే వ్యక్తి సాయన్న ఎమ్మెల్యేగా తెలియపరుస్తున్నాను. సాయన్న గారికి మరి అనుకోకుండా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక కాలు పని చేయకుండా పోయింది. అయినా కానీ ప్రజల్లో తిరుగుతూ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు. మరి సాయన్న గారి మిసెస్ భార్య కూడా ఆమె కూడా
బ్యాంకులో ఆఫీసర్గా ఆప్కో బ్యాంకులో ఆఫీసర్గా పనిచేశారు. ఆయనకు 3 కూతుళ్ళు, ఒక నమ్రత, నివేదిత ప్లస్ లాస్యనందిత. ఈ 3 కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్స్ సార్. ఈమె కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. సో బాగా వీళ్ళు ఆ 3లో ఎప్పుడు సాయన బయటకు వచ్చిన 3 కూతుళ్ళు ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఆయనకి ఎప్పటికీ సేవలు అందిస్తూ 2 నివేదిత ప్లస్ లాస్యనందిత దగ్గరుండి సేవలు చేసేవాళ్ళు. మరి అలాంటిది అనుకోకుండా మరి సాయన గారు మరణించిన తర్వాత ఎప్పుడైతే సాయన గారు కూతురు లాస్యనందితలో స్పోర్ట్స్లో, స్టడీస్లో, రాజకీయాల్లో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను పైకి తీసుకొచ్చే రావాలని కోరుకున్న వ్యక్తి ఆయనే. మరి ఆయన చనిపోయిన తర్వాత అదే కంటోన్మెంట్ స్థానాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కాంటాక్ట్ చేసి ఆమె గెలవడం జరిగింది. మరి బాగానే అందరితో యాక్టివ్గా తిరిగే వ్యక్తి. షీ వెరీ గుడ్ స్పోర్ట్స్ గర్ల్ ఆల్సో. ఖోఖోలో పర్ఫెక్ట్గా ఉండే ప్లస్ టెన్నికాట్ బాగానే ఆడుతున్న వ్యక్తి ఆమె. మరి అలాంటిది చనిపోవడం చాలా శోచనీయం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందరితో కలిసి తిరుగుతూ కార్పొరేటర్ కూడా కవాడిగూడ డివిజన్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి లాస్యనందిత గారు. కాబట్టి ఆమె ఇంత తొందరగా చనిపోవడము, గతించడం చాలా శోచనీయం. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతిగా చేకూర్చాలని మరి లాస్యనందిత చనిపోవడము తీరంలోని తెలియపరుస్తున్నాడు. శ్రీ గణేష్ గారు. అధ్యక్ష, లాస్యానందిత గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపాన్ని బలపరుస్తూ, లాస్యానందిత గారు చిన్ననాటి నుంచి వారి తండ్రితో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగేవాళ్ళు. వారు 2015లోనే బోర్డు మెంబర్గా రాజకీయ రంగప్రవేశం చేసి పోటీ చేశారు. దాని తర్వాత 2016లో కార్పొరేటర్గా, కవాడిగూడ కార్పొరేటర్గా అక్కడి స్థానిక ప్రజలకు ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో గెలిచిన కొన్ని రోజులనే వారు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. వారు లేని లోటు కంటోన్మెంట్ ప్రజలకి, కుటుంబానికి, వారి కుటుంబానికి, సాయన అభిమానులకి తీరని లోటు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నంటే ఆ రోజు సాయన గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఎలక్షన్లో పోటీ చేయాలి, ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి, ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన గారు ఇచ్చేవారు. అదే మాదిరిగా లాస్యానందిత గారు గెలిచిన తర్వాత కూడా, అన్న గెలిచిన తర్వాత గెలిచేవారికి మనకు పోటీ, నేను గెలిచాను, మీరు కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్నారు, మనం అందరం కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలని కూడా వారు చెప్పడం చాలా గొప్ప విషయం. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాస్యానందిత గారు. ఈరోజు వారు మరణించడం వారి కుటుంబానికే కాకుండా మాకు కూడా చాలా బాధాకరం. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం కల్పించాలని వారి కోరుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి వారికి వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ సహచర శాసనసభ్యురాలిగా మేము శాసనసభలో అడుగుపెట్టినటువంటి కొత్తలో మొదటి సమావేశంలోనే తను మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఆప్యాయంగా పలకరించినటువంటి పలుకులు ఇప్పటికి కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఆమె స్వర్గస్థురాలు కావడం చాలా బాధాకరం. సాయన్న గారి జీవితం తెలంగాణ రాజకీయాలకే ఆదర్శం. సహజంగా ఒక శాసనసభ్యుడి పేరును, శాసనసభ్యుని పేరు కన్నా ముందే ఆ యొక్క నియోజకవర్గం పేరుతో పిలిచిండ్రు ఈ రాష్ట్రంలో అంటే అది ఒక సాయన్న గారిని. సాయన్న గారి కన్నా ముందు ఎవరైనా కూడా కంటోన్మెంట్ సాయన్న గారు అంటుండే. అది చాలా తక్కువ మందికి అటువంటి అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఆమె స్వర్గస్థురాలు కావడం, అదేవిధంగా సంవత్సరం లోపు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా స్వర్గస్థురాలు కావడం, ఆ యొక్క స్వర్గస్థులు కావడం ఆ యొక్క కుటుంబానికి
ఎంతో మనోవేదనను మిగిలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాయన్న గారు కానీ, అదేవిధంగా లాస్య నందిత గారు కానీ, ఆ నియోజకవర్గంలో అనుకున్నటువంటి ఏవైనా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, రాజకీయ భేషజాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తే సభ ఘనంగా నివాళులు అర్పించడం వల్లమవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిహెచ్ఎంసీకి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. అధ్యక్ష, మరి కుమారి లాస్య నందిత గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అధ్యక్ష, మరి పెద్దలందరూ మాట్లాడినట్టుగా సాయన్న గారు తన నియోజకవర్గ పేరుతోనే పిలువడేవారు. కంటోన్మెంట్ సాయన్న అంటేనే అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి 294 నియోజకవర్గాల్లో కూడా సుపరిచితుడు, సౌమ్యుడు, అందరితోని మంచి రిలేషన్షిప్ ఉన్నటువంటి నాయకుడు సాయన్న గారు. అధ్యక్ష, మరి వారి పిల్లలు కూడా మరి అందరూ కూడా చురుగ్గా వారి ఎంబడి ఎప్పటికప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రజలందరూ మనలు పొందినటువంటి సంగతి మనం చూసాం. అధ్యక్ష, మరి లాస్య నందిత మరి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా మా గ్రేట్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, పెద్దలందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి కలిసి మీ అందరి సహకారం కావాలా, మీ అందరి యొక్క సూచనలు సలహాలు కావాలా, తప్పకుండా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తాపత్రయం తనలో కనపడదు. అధ్యక్ష, ఒక మాట చూసినప్పుడు వారు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. అధ్యక్ష, నేను కొత్తగా శాసనసభ్యుడు ఎన్నికైనప్పుడు మరి అప్పుడు సాయన్న గారు కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు. అప్పుడు మేము ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలో వారు సీనియర్గా ఉండే వారు ఎప్పటికప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మరి నా దగ్గరకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వాన్ని మనము ప్రశ్నలు అడగాల, ఈ రకంగా మనం పరిరాబట్టుకోవాలా, ఈ రకంగా ప్రజా సమస్యలను మనం లేవనెత్తాలని చెప్పి పదే చెప్పి ప్రోత్సహించేవాడు. అధ్యక్ష, కాబట్టి సాయన్న గారు చేసినటువంటి ఆ సూచనలు సలహాలు వారి యొక్క డైరెక్షన్స్ గుర్తొచ్చుకొని మరి లాస్య నందితను కూడా తప్పకుండా మంచిగా నడిపించాలా, వారు కూడా మంచి ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నాం. కానీ విధి మరి ఇంకో రకంగా ఆలోచన చేసింది. వారు మన మధ్యాహ్న లేకపోవడం నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం. వారు కంటోన్మెంటే కాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి 150 కార్పొరేటర్స్ అందరితో కూడా మంచి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు కూడా పేరు తెచ్చుకున్నారు. అధ్యక్ష, మేము మొన్న వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మరి లాస్య నందిత గురించి కూడా అందరూ కూడా కార్పొరేటర్స్ మాట్లాడుతూ ఉంటే తను కార్పొరేటర్గా పనిచేసేట 5 సంవత్సరాలు తర్వాత కూడా మరి ప్రజా జీవితంలో ఏ రకంగా మరి అంకిత భావంతో పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆమె లేకపోవడం మన మధ్యలో చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ తప్పకుండా వారి కుటుంబానికి మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరి అది బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష, థ్యాంక్ యూ. అధ్యక్ష, మన మధ్యలో లాస్య నందిత గారు లేకపోవడం నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబంతో మా కుటుంబానికి అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉండేది. వాళ్ళ తండ్రి గారు సాయన్న 5 పర్యాయాలు గెలిచి కంటోన్మెంట్ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసిన ఒక గొప్ప వ్యక్తి. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ప్రజలకు సేవలందించిన గొప్ప మహనీయుడు. ఆయన చనిపోయినాక ఆయన ఆశయాలకు అనుగుణంగా లాస్య నందిత గారు కూడా కంటోన్మెంట్కి ఎంతో సేవ చేయాలని అనుకున్నారు. అర్ధాంతరంగా ఆమె మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబం ఎంతోమందికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్లకు ఉండడానికి కూడా నిజంగా ఎంత అవినీతి రహితంగా అంటే వాళ్ళ ఉండడానికి కంటోన్మెంట్లో ఇల్లు కూడా లేకుండా వాళ్ళు ప్రజలకు ఆ విధంగా సేవలు అందించిండ్రు. ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం
ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయించి వారికి ఘనంగా నివాళి అర్పించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. సంతాప ప్రతిపాదన. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గ సభ్యురాలు కుమారి లాషా నందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. కుమారి లాషా నందిత సాయన్న గారు 1987వ సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని చిక్కడపల్లిలో జి సాయన్న మరియు శ్రీమతి గీతా దంపతులకు జన్మించారు. వీరు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. కుమారి లాషా నందిత గారు 2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా ఎన్నికైనారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలుపొందారు. వీరు 2024 ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరి వయస్సు 37 సంవత్సరాలు. కుమారి లాషా నందిత సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. జూలై 24, 2024 బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అయ్యేందుకు సభ వాయిదా వేస్తున్నాను.